సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి మీరు ఈరోజు ఆర్టికల్ స్టోరీ ఏదైతే ఉందో అన్నదాన సమాజం కాకినాడలో ఉన్నటువంటిది. ఈరోజు చాలామంది నిరుపేద కుటుంబాలు లేదా మధ్యతరగతి కుటుంబాలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ వివాహాలు చేసుకోవడానికో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకో అది చాలా మంచిగా వచ్చి పేద ప్రజలందరికీ కూడా బాస్ట్గా నిలిచిన ఏదైనా సత్రం ఉందంటే అది కాకినాడ సినిమాలో ఉన్నటువంటి అన్నదాన సమాజం అని చెప్పాలి. కానీ ఆ అన్నదాన సమాజానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారంటే 100కి 2000% అది అవుననే చెప్పాలి. ఇది ఏదో సమాచారమో ఇంకోటో కాదు. ఎలా చెప్తున్నారంటే ఇదిగో ఈ పేపర్ ఆధారంగా మీకు చెప్తున్నాం. ఈ పేపర్ ఏంటంటే అన్నదాన సమాజంలో ఎండోమెంట్ సంబంధించి చాలా దేవాలయాలు, చాలా వ్యాపార సంస్థలు, చాలా బిజినెస్లు ఉంటుంటాయి. అందులో భాగంగా అన్నదాన సమాజానికి సంబంధించి అక్కడ జరిగే వివాహాలకు టెంట్ హౌస్లు కానీ లేదా ఇతరతర కార్యక్రమాలకు కానీ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఒక టెండర్ని కాల్ఫర్ చేస్తారు. ఆ టెండర్ని కాల్ఫర్ చేస్తే వాళ్ళు ఎంతకో పాడుకుంటారు. ఆ పాడుకున్న దానికి వీళ్ళు ఆ సంవత్సరం ఆ టర్మ్ ఫినిష్ అయ్యేంత వరకు వెంటర్గా ఉండి ఎవరైనా వస్తే అతి తక్కువ రేట్లకు టెంట్ హౌస్ సామాన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ అన్నదాన సమాజంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుందని పక్కాగా మన దగ్గర 7 సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి ఏంటని అడిగామనుకోండి ఎవరికైనా నాయకులకి బ్లాక్మెయిల్ చేస్తున్నాం అంటారు. ఇదేంటని ప్రశ్నించామనుకోండి దందాలు చేస్తున్నాం అంటారు. మరి ఆ నాయకులు మా సమాధానం ఏంటంటే సార్ డైరెక్ట్గా చూడండి ఇక్కడ కొటేషన్ ఇచ్చారు ఏంటంటే 3 లక్షల రూపాయలకి అన్నదాన సమాజము ఏదైతే ఇక్కడ చూడండి ఏమని రాస్తుందంటే అన్నదాన సమాజంలో వివాహ శుభకార్యాలు జరుపుకునే సందర్భంలో టెంట్ సామాగ్రి సప్లై చేయటకు గాను అవసరమైన మేరకు ఫంక్షన్ సప్లై చేసే పిదప తీసుకుని వెళ్ళే పద్ధతిపై అంటే ఏంటి టెంట్ హౌసులు ఇవన్నీ కూడా ఎవరైనా రెంట్కి ఇచ్చుకుంటే తీసుకుంటారు కదండి. అందులో భాగంగా ఉన్నటువంటి కాపీ ఇది 3 లక్షల రూపాయలు టెండర్ కాల్ఫర్ చేయకుండా ఇప్పటి వరకు అన్నదాన సమాజంలో ఒక రకమైనటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని మరి ఎవరి జోబులోకి వెళ్ళినా తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ప్రభుత్వ ఖజానాకైతే రాలేదు. ఎందుకంటే అక్కడ టెండర్ పేపర్ లేవు ఏమి లేవు. ఇది ఏమిటని ప్రశ్నించామనుకోండి కొంతమంది నాయకులు ఏమంటారంటే సార్ దందాలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారంటారు. సార్ జర్నలిజం ఉండేది ప్రజాప్రతినిధులు చేసే తప్పులు సరిదిద్దుకుంటారని 10 మంది చెప్పకుండా మీకు ఇండైరెక్ట్గా చెప్పనుకోండి దాన్ని బ్లాక్మెయిల్ అంటారు కొంతమంది నాయకులు. ఆ నాయకులు మా సమాధానం ఏంటంటే మరి దీన్ని బ్లాక్మెయిల్ అంటారా దందా అంటారా సార్? దీన్ని ప్రభుత్వ ఆదాయాన్ని ఏం చేద్దామంటారు సార్? అంటే 3 లక్షల రూపాయలు అంటే జూన్ మాసంలో వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా టెండర్ లాగా నడిచిందంటే మరి దీన్ని ఏమంటారు సార్? ఇది మేము ప్రజలనే నేరుగా ప్రశ్నిస్తున్నాం. జరిగిన తప్పు జరిగింది అని చెప్తే దందాలు బ్లాక్మెయిల్ అంటున్నారే, సెట్ చేసుకోమన్నారే, కంట్రోల్ చేసుకోమన్నారే, మరి మీరు ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటారు సార్? సో దీనికి మా యొక్క ఇదేంటంటే మరి ప్రభుత్వం టెండర్ కాల్ఫర్ చేయాలని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అడిగితే ఎవరో పెద్ద మనుషుల పేర్లు ఎందుకులేండి ఎవరో పెద్ద మనుషులు రికమెండ్ చేశారట, దానికి మేము తప్పగా చేయాలట, లేదంటే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందని ఎండోమెంట్ వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఎవరో మన పేరు చెప్పలేదు పెద్దవాళ్ళు ఎవరో రికమెండ్ చేశారంట. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఎండోమెంట్స్ ఆదాయాన్ని పెంచండి అని చెప్పి ఒక పక్కన విజన నాయకుడు అండి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమో ఆదాయాన్ని పెంచండి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తుంటే ఇదేమో ఆదాయాన్ని పెంచుతున్నారు ప్రభుత్వ ఖజానా కాదు, వీళ్ళు జోబుల్లోకి పెంచుకుంటున్నారు. ఇది అడిగినోడు దందాలు చేయడం, ఇది అడిగి ప్రశ్నించినోడు బ్లాక్మెయిల్ చేయడం. ఇదే కదా సార్? ఏదైనప్పటికీ ఎవరు ఏమనుకున్నా 7 టైమ్ న్యూస్ ప్రశ్నిస్తుంది ప్రతిఘటిస్తుంది అని ముందే చెప్పింది. అదిగో ఆ పనిలోనే ఇప్పుడు నిమగ్నమే ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా టెండర్ కాల్ఫర్ చేయండి, ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వ నిధుల్లోకి వెళ్ళే చేయండి, ప్రజలకు సంక్షేమాన్ని కోరండి. బ్లాక్మెయిల్ కాదు దందా కాదు, జరుగుతున్న తప్పుని సరిదిద్దుకోండి అని చెప్పడమే జర్నలిజం మేనరిజం. దాన్ని మేము చెప్తున్నాం. దయచేసి పాజిటివ్ తీసుకోండి సార్, దయచేసి నెగిటివ్ తీసుకోకండి. ప్రజా ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకండి. ప్రజా సంక్షేమం కోసం మిమ్మల్ని లెగ్గించారు కాబట్టి మీరు ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటుంది 7 టైమ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.